హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రభ ఛానల్. అండ్ 'అఖండ 2' ఫీవర్ అయితే నడుస్తుంది. మన ఎంటైర్ తెలుగు స్టేట్స్‌లోనే కాదు, ఓవరాల్‌గా పాన్ ఇండియాతో మన బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారి కాంబినేషన్ అయితే వస్తుంది. అండ్ చాలా మంది ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమా డిసెంబర్ 4థ్ ప్రీమియర్స్ పడుతున్న సంగతి మనందరికీ తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దట్, థియేటర్ అయిపోయిన తర్వాత ఓటీటీ అంటే ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ డీల్ క్లోజ్ అయిపోయింది సినిమా రిలీజ్‌కి ముందే అని చెప్పి మనందరికీ తెలుసు. సో, ఆ నెట్‌ఫ్లిక్స్ అనేది వాళ్ళ వర్క్ మోడల్‌ని చేంజ్ చేస్తూ కొత్త, కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. సో, ఆ రూల్స్ ఏంటి? అది ఎట్లా మారింది? అండ్ ఏ సినిమా నుంచి అది అప్లికబుల్ అవుతుంది? 'అఖండ'తోనేనా? లేకపోతే దీనివల్ల సినిమాకేమైనా అడ్వాంటేజ్ ఉందా? లేదా డిసడ్వాంటేజా? వీటన్నిటిపైన మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారున్నారు. సో, ఈ సినిమా గురించి అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చిన కొత్త మోడల్ గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హలో సునీల్. ఎట్లా సార్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ 'అఖండ ఫీవర్' నడుస్తుంది. అండ్ సినిమాలో ఎలాగో లాంగ్ రన్ ఉంటది. అది దీని తర్వాత రిలీజ్ అయ్యే ఓటీటీ వైస్‌కొచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ అనే ఆళ్ళు కొత్త మోడల్ తీసుకొచ్చున్నారు ఓటీటీలో. సో, సో దాని అవును. గురించి ఏంటి సార్? సో, ఇప్పుడు ఏదైతే నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన మోడల్ ఏదైతే ఉందో ఒక సరికొత్త మోడల్. అది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్ని కలవరపెడుతుందని చెప్పాలి. సార్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఒక డీల్ కుదుర్చుకున్నారో అది సినిమా రిలీజ్‌కి ముందు కుదుర్చుకున్న డీల్స్‌కి సంబంధించినటువంటి ఒక కొత్త మోడల్ అది. అవును. అదేంటంటే సినిమా థియేటర్‌లో బ్రేక్ ఈవెన్ గనక అయితే వాళ్ళు ఏదైతే డీల్ కుదుర్చుకున్నారో దానికి 25% ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా. ఎక్సెస్ చేసి ఇస్తారు. అవును. సో, ప్రొడ్యూసర్‌కి. ఒకవేళ బ్రేక్ ఈవెన్ కాకపోతే 25% రిడక్షన్. అవును. సో, ఏదైతే ముందు మాట్లాడుకున్నారో, అగ్రీమెంట్ చేసుకున్నారో దానికంటే 25% తగ్గించి తగ్గించేసి. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇస్తారు వాళ్ళకి. ఇది అవును. ఇలా ఇలా ఒక మోడల్‌ని తీసుకొచ్చారు. ఓకే. ఇలా అయితేనే చేస్తాము ఇక నుంచి అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే మనకు తెలుసు ఇవాళ నెట్‌ఫ్లిక్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అది. అవును సార్. సో, అలాంటి పైగేందంటే ఒక క్రేజ్ నెట్‌ఫ్లిక్స్ అంటే ఒక ఒక క్రేజ్ క్రేజ్ ఉందన్నమాట ఉంది. అండ్ ఆడియన్స్‌లో కూడా. ఆ కాంటెంట్ గూడా అట్లానే ఉంటది. అవును. అంటే అవును. దాంట్లో ఉన్నటువంటి వర్సటాలిటీ ఇంకెక్కడా గూడా ఉండదు. ఉండదు. అవును. అన్ని వయసుల వాళ్ళకి కిడ్స్ దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా సినిమాలు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి. అన్ని రకాల కంటెంటు, అవును. అన్ని జానర్స్ కంటెంట్ ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్‌గా నెట్‌ఫ్లిక్స్‌కి చాలా పెద్ద పేరు. అందుగురించే ఫస్టు నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ అయితే బావుంటది అని జెప్పేసి అవును. అందరు నిర్మాతలు కూడా అవును. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న సినిమా నిర్మాతలు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. అవును. సో, ఇప్పుడు 'అఖండ 2'కి సంబంధించినటువంటి ఈ ఈ అప్‌డేట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక అవును. క్యూరియాసిటీ కలిగిస్తుంది. అవును. అట్ ద సేమ్ టైమ్ కొంత ఆందోళన గూడా కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మోడల్ ఎంతవరకు ఇదవుతది? అవును. ఏంటి అనేది. అంటే అవును. మనకు తెలుసు ఇది 100,00,00,000 ఫస్టు 100,00,00,000 రూపాయలకి వీళ్ళు ఆఫర్‌లు పెట్టారు ప్రొడ్యూసర్స్. కానీ ముందుకు రాలేదు. అవును. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్. యాక్చువల్‌గా ఏందంటే 'అఖండ' ఫస్టు అప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' వాళ్ళు అందులో స్ట్రీమ్ అయింది. స్ట్రీమ్ అయింది. అవును సో, సార్. మళ్ళీ అదే ప్లాట్‌ఫార్మ్ కోసం వీళ్ళు ట్రై జేశారు. ఓకే. ఇది గూడా తీసుకుంటారని. బట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బడ్జెట్ అయిపోవటము, ఏదో వాళ్ళకున్న టర్మ్స్ ప్రకారం వాళ్ళు వెనకడుగేశారు. సార్. తర్వాత మళ్ళీ అమెజాన్ దగ్గరికెళ్లారు. అక్కడ కూడా డీల్ కాలేదు. ఎందుకంటే వీళ్ళు 100,00,00,000 అడుగుతున్నారు అనేది. ఆ! అది తగ్గించినా గాని వాళ్ళు గూడా ఎందుకో ముందుకు రాలేదు. సో, నెట్‌ఫ్లిక్స్ తోటి ఇప్పుడు డీల్ ఫైనల్ డీల్ కుదిరింది. కుదిరింది. సో, అది 65,00,00,000 కుదిరింది అని జెప్పేసి ఒక నడుస్తూ ఉంది. ఒక ట్రేడ్ న్యూస్ అయితే ఇన్ఫర్మేషన్. నడుస్తుంది. అవును. ఒక ప్రచారంలోకుందది. నిజమా? అబద్ధమా? అనేది ఎవరు క్లారిటీ లేదు. కన్ఫర్మ్ చేయరు గదా! అవును. వాళ్ళు. అవును. వాళ్ళెవరు గూడా అఫీషియల్‌గా చెప్పరు అనౌన్స్‌మెంట్ ఫిగర్స్. అయితే లేదు. అవును. హ్మ్. సో, ఇప్పుడు లేటెస్ట్ ఈ అప్‌డేటు 25% ఎయిదర్ ఎక్కువివ్వటమో, లేకపోతే తక్కువివ్వటమో. తగ్గించివ్వడము. తగ్గియటం 25%. సరే. అంటే డిపెండ్స్ అపాన్ ది థియేట్రికల్ రిజల్ట్. అవును. సో, అది ఇప్పుడు చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే 'అఖండ 2'కి సంబంధించి ఏందంటే, ఆ సినిమా మీద చాలా నమ్మకం ఉంది గాబట్టి అందరికి కూడా ఖచ్చితంగా ఏదైతే అగ్రీమెంట్ ఉందో సపోజ్ ఒక 60,00,00,000 అనుకుందాం. అవును సార్. 60,00,00,000 అంటే 25% ఆహ్, అదనంగా ఇస్తారు అంటే, సో, అది వాళ్ళకి బోనస్ అన్నట్టు సార్. ప్లస్ బోనస్సే. అడిషనల్ అయినట్టు. సో, అట్లా మరి అది ఎంతవరకి అంటే ఆల్‌మోస్ట్ 13,00,00,000 వరకు కూడా మనకది కలిసి వచ్చేటువంటి అవును సార్. అవకాశం ఉంది. అవును సార్. అదనంగా వచ్చేటువంటి అవును. అవును. అవకాశం. లేదంటే అదే ఏ 13,00,00,000 కోట్లు. కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అవును సార్. 'అఖండ 2'కి సంబంధించి ఇది చాలా మందిలో కూడా ఒక క్యూరియాసిటీ. అవును. సో, అంటే ఒక ఫస్ట్ మేజర్ ఫిల్మ్ ఈ మోడల్‌లో, ఈ కొత్త మోడల్‌లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాగా పెద్ద ఫిల్మ్ ఇప్పుడు ఇది. పేరు తెచ్చుకుంది. అవును. సో, ఏం జరగబోతుంది? ఏంటి? 'అఖండ 2' బ్రేక్ ఈవెన్
అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎట్లా లెక్క ఎట్లా కడతారు? అవును. ఏంటి? మనం రాస్తూ ఉంటారు అన్ని అవును. చాలా సైట్‌లో, ట్రాకింగ్ సైట్‌లో కానివ్వండి, వీటిలో ఇంత బిజినెస్ అయింది, ఇంత బిజినెస్ అయిందని చెప్పేసి. వాళ్ళు గూడా ఎప్పుడు మనకైతే ఓపెన్‌గా చెప్పరు. చెప్ కాకపోతే వాళ్ళకు ఆల్రెడీ కుదుర్చుకునేటప్పుడు థియేటర్ వాళ్ళతోటి లేదా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, బయర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మళ్ళీ బయర్స్ ఉంటారు. ఎగ్జిబిటర్స్ అసలు వీళ్ళంతా వీళ్ళ మధ్య ఉండేటువంటి అగ్రీమెంట్‌లు ఎలా ఉంటాయి? ఏంటి? వీటిని అన్నిటిని పరిగణలోకి తీసుకుంటారా? లేకపోతే ప్రొడ్యూసర్ నుంచి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ అగ్రీమెంట్ ప్రకారం దాన్ని లెక్కలోకి తీసుకుంటారా? ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ని అనేది ఇక్కడ మనం వేచి చూడాల్సుంది. అసలు దేన్ని ఏ పాయింట్ తీసుకుంటారనేది. అసలు నిజంగా ఇది సాధ్యమవుతుందా? సాధ్యమా? లేదా? అనేటువంటి సందేహాలు ప్రాక్టికల్‌గా గూడా ఉన్నాయి. వర్కౌట్ అవుద్దా హ్మ్. లేదా అనేది గూడా చాలా మందంటారు. దీనివల్ల ఏమవుతుందంటే క్లియర్ కట్‌గా కూడా లెక్కలు తెలుస్తాయి. అవును. ఎంతవరకు ఇది బిజినెస్ అయింది థియేట్రికల్‌గా అనే విషయాలు కూడా బయటకొస్తాయి దీని ద్వారా. అవును. అనేది గూడా చాలామంది దాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అంటే అదే. ఇప్పుడు ఇక్కడ ఇక స్పెక్యులేషన్‌కి అవకాశం ఉండదు. అవును. సో, నిజాలు ఏంటి అనేది బయటకొచ్చేస్తే అసలైన వ్యాపారం ఏం ఏం జరిగింది, జరి ఏంటి అనేది తెలుస్తుంది అనేటువంటి ఒక పాయింట్ గూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది. సరే. కానీ ఎవరు బయట పెడతారు అదైనా సరే? అవును. నెట్‌ఫ్లిక్స్ వాడు బయట పెడతాడా? ఇంటర్నల్ లేకపోతే డీల్స్ తప్ప ఆ! మనకేది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రాదు. అక్కడి నుంచి వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహిత వర్గాలని ఏదైతే మనం చెప్తామో ఇంటర్నల్ సోర్సెస్ చెప్ అలాంటి వాటి నుంచి మనకేదైనా తెలియాలి. అది గూడా నిజమని జెప్పి మనం చెప్పలేం. చెప్పలేమది. సో, ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి మాత్రం క్లియర్ కట్‌గా ఎందుకు ఆందోళన కలిగిస్తుందంటే ఇది, ఇవాళ రిలీజ్ అవుతున్నటువంటి సినిమాల్లో 10-15% సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ పాయింట్‌ని అందుకోగలుగుతున్నాయి. అవును. ఒకవేళ ఈ మోడల్‌లో గనుక అయితే 85% సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ ఫెయిల్ అవుతాయి కాబట్టి, ఆ రకంగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి బిగ్ బెనిఫిట్టు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమవుద్దంటే వాళ్ళకే అవుతది చాలా. వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతది. అవును. ప్రొడ్యూసర్‌లకి ముందు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం డబ్బులు వచ్చే అవకాశాలుండవు అవును. వాళ్ళకి. అవును. సో, 25% తక్కువకి. అవును. అంటే ఇక్కడ సినిమా లాస్ అవుతుంది. థియేట్రికల్‌గా లాస్ జరుగుతుంది. అక్కడ ఓటీటీలో గూడా లాస్ జరుగుతుంది అవును వాళ్ళకి. సార్. ఏదైతే ముందు జరుగుతున్నటువంటి అగ్రీమెంట్ ఏదైతే ఉందో, దాన్ని దానికంటే కనీసం అదన్నా వస్తుంది అనేటువంటి ఒక ఆశ ఉంటుంది. ఉండేది. కొంత భరోసా ఉంటుంది అవును. వాళ్ళకి. సో, దాని మీద గూడా ఇప్పుడు కోత పడుతుందంటే, ఆళ్ళు ఆ రకంగా గూడా లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అవును సార్. సో, అందు గురించి వాళ్ళు సాధ్యమైనంత వరకి కన్విన్స్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇదివరకు జరిగినటువంటి అనేక అనుభవాలు. ఆ అవును. మధ్య కాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. సార్. ఇక కొంత మ్యానిప్యులేషన్ అనేది జరిగింది జరిగింది. అవును. దాంతో వాళ్ళు మరింత స్ట్రిక్ట్‌గా కొన్ని నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని వాటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. అది అంటే వాటి జనరల్‌గా ఒక ఒరిజినల్ కార్పొరేట్ కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయో అదే విధంగా. యెస్. సో, ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు. అవును. అక్కడ జరిగిన అంటే కీలకమైనటువంటి పొజిషన్‌లో పెట్టుకున్న వాళ్ళు అవును. సో, కొన్ని ఇక్కడ ప్రొడ్యూసర్స్ తోటి కొన్ని వాళ్ళు అనధికారికమైనటువంటి డీల్స్ కుదుర్చుకొని, ట్రూ. హైప్ చేసి సినిమాలకి ఎక్కువ రేట్లు కొనిపించారు అనేది ఏదో ఒక సర్క్యులేట్ వాళ్ళ అయింది బాగా. నోటీస్ వరకెళ్ళింది. సో, ఈ మధ్య కొన్ని పేర్లు గూడా వినిపించాం. మనం చెప్పలేం గానీ, మనకి అవును. అవును. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్‌లు లేవు గాబట్టి, అవును. కొంతమంది పెద్దవాళ్ళ పేర్లే వినిపించాయి. అవును. సో, అది ఏంటి అనేది బహుశా రాబోయే రోజుల్లో గూడా బయటికి రావచ్చేమో. రావచ్చు. ఎవరన్నా బయట పెట్టచ్చేమో గానీ, ట్రూ. ప్రస్తుతానికైతే అందరూ గూడా సైలెంట్‌గా ఉన్నారు ఈ వ్యవహారంలో. సరే. బట్ ఇది మాత్రం ఇప్పుడు ఈ కొత్త మోడల్ ఏదైతే నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిందో, అది మిగతా ప్లాట్‌ఫార్మ్‌లు గూడా తీసుకొస్తే మాత్రం ప్రొడ్యూసర్స్‌కి కొంచెం ఇబ్బందికర ఇబ్బందే పరిస్థితే సార్. అయిపోద్ది. అంటే ఎక్కువ మందికి ఇబ్బందికరం. కొంతమందికి ఏ సినిమాలైతే హిట్ అవుతాయో, ఆ సినిమా నిర్మాతలకు మాత్రం అదనపు బెనిఫిట్ అడిషనల్‌గా అనేది అవును. చేకూరుతుంది. మరి ఇది ఫస్ట్ మేజర్ ఫిల్మ్ గాబట్టి, ఈ మోడల్‌లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా 'అఖండ 2'. సో, మరి బాలయ్య మరి నిజంగా అక్కడ టైటిల్‌లో ఉన్నటువంటి తాండవం ఏదైతే తాండవం. ఉందో, అలా బాక్స్ ఆఫీస్ వద్ద గూడా తాండవం చేసి అది బ్రేక్ ఈవెన్ అయితే అవును అంటే సార్. వీళ్ళ వీళ్ళ అంచనాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవును. సో, ఈజీగా 200,00,00,000-250,00,00,000 కోట్ల వరకు వరకు. గ్రాస్ సాధించేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన బాలకృష్ణ సినిమాలు ఇప్పటి వరకు కూడా 150,00,00,000 అవును సార్. గ్రాస్ కూడా రాలా. సో, ట్రూ. ఇది ఫస్ట్ టైమ్ 200,00,00,000 గ్రాస్ గూడా ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్‌కి బుకింగ్స్ గూడా ఆల్రెడీ ఓపెన్ అయినియి. ఓపెన్ చాలా అయినాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ అని జెప్పేసి యెస్. పోస్ట్‌లు పెడుతున్నారు. పైగా ఏంటంటే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ పాన్ అది. ఇండియా ఫిల్మ్. అవును. పైగా బాలకృష్ణ గారు చెప్పారు. అవును. మాది ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్ అని. ఓకే. సనాతన ధర్మం ఆ! గురించి. ఇది ఈ సెంటిమెంటు అంటే జనాల్లో ఉన్నటువంటి ఆ భక్తి భావం. పైగా ఏందంటే ఇది శివునికి సంబంధించినటువంటి అంటే శివుడే ఆయనలోకి ఆవాహన అవుతాడు. అవును. సో, అప్పుడు బాలకృష్ణ చేసేటువంటి వచ్చేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవును. శివుడికి సంబంధించిన సన్నివేశాలు అవన్నీ కూడా
సి థియేటర్‌లో జనాలందరూ కూడా ఒక్కసారి స్పెల్ బౌండ్ అయిపోయి ఇంతకుముందు ఒకరితో మాట్లాడాను అందులో యాక్ట్ చేసిన వాళ్ళతోటి. ఓకే. థియేటర్‌లో జనమంతా లేచి దండాలు పెడతారు. ఓకే. అలాంటి గూస్ బంప్స్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అయి కూడా శివుడికి సంబంధించినయి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో, దాన్ని బట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం. ఈ కొత్త మోడల్‌లో ఈ కొత్త ఓటీటీ మోడల్ ఏదైతే ఉందో నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చినటువంటి మోడల్ అది వర్క్ సక్సెస్ సాధించి మరి ఆ 25% అడ్వాంటేజ్‌ని ఇది సాధిస్తుందా? బెనిఫిట్‌ని సాధిస్తుందా లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ. యెస్. సో, చూసారు గదా! డిసెంబర్ 4 'అఖండ' ప్రీమియర్‌లు పడుతున్నాయి అండ్ 5థ్ సినిమా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఓటీటీలోకొచ్చినప్పుడు థియేటర్ రిజల్ట్‌ని బట్టి ఓటీటీ నుంచి వచ్చే రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటది. అండ్ క్లియర్‌గా మనకి వారి మాటలో అయితే అర్థమైంది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ 4 వీక్స్ విండోనా? లేకపోతే ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తారా? హిట్ టాక్ వస్తే ఇవన్నీ మనకి తెలియాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే మనం వెయిట్ చేసి ఉండాలి. సో, డెఫినెట్‌గా ఇదొక డిఫరెంట్ మోడల్ అండ్ ఎప్పుడైతే సినిమా హిట్ అయిందో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే 25% ఆఫ్ హైక్ అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైతే సినిమా ఆడలేదో వాళ్ళకి కూడా 25% అనేది తగ్గడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. సో, దీన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారా? లేక దీనిలోంచి ఏదైనా చేంజెస్ చేస్తారా? మనం అయితే వేచి చూడాలి. వాళ్ళ సైడ్ నుంచి వచ్చే అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ టీవీ.